నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న మంత్రి పయ్యావుల. నీటిపారుదల వ్యవస్థ నిర్వీర్యమైందన్న మంత్రి నిమ్మల. గత ప్రభుత్వం కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదంటూ అసహనం. మందకృష్ణ మాదిగపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్. చంద్రబాబు పల్లకి మోస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకర్ల సమావేశంలో ఖాతాదారులకు సూచించిన కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్. గంజాయి నియంత్రణకు తమ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని అన్నారు. ఇంటర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగ్స్, పాఠ్య పుస్తకాలు గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తే తాము మళ్లీ పునరుద్దరించామని అన్నారు. పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నామని, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ధూపదీప నైవేద్యాలకు గత ప్రభుత్వం 5,000 ఇస్తే కూటమి ప్రభుత్వం 10,000 ఇస్తోందని, అర్చకులకు 10,000 నుంచి 15,000 ఇస్తోందన్నారు. గత పాలనలో గత 70 సంవత్సరాల్లో వినపడనంత గంజాయి మీద మనకి గత 5 ఏళ్లలో యువత నిర్వీర్యం అయిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అది మా చిత్తశుద్ధి అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకి ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే మేము మళ్లీ పునరుద్ధరించడం జరుగుతోంది అధ్యక్ష. పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని తల్లిదండ్రులు మళ్లీ అమలు చేయడం జరుగుతోంది అధ్యక్ష. మరి డైట్ ఛార్జీలు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవన్నింటినీ కూడా విడుదల చేయడం జరిగింది అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. సుమారు 6,000 దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 5,000 ఇస్తే ఇవాళ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. అర్చకులకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. మరి అట్లానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు 9,151 కోట్ల కేటాయింపుల్ని అదనంగా తీసుకురావడం జరిగింది రైల్వే బడ్జెట్ లో అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లానే పన్నుల వాటాని కూడా గతంలో కన్నా ఎక్కువగా 5,776 కోట్ల రూపాయలను ఈరోజు కేంద్రం నుంచి సాధించుకున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఎట్లా అయితే నిశ్శబ్ద విప్లవాన్ని ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ఈ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం పనిచేస్తా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే తెలంగాణ నుంచి 2,547 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అధ్యక్ష, కేవలం 4 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కేంద్రం నుంచి ఆ డబ్బులు మనకు వచ్చే రకంగా చేసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రభుత్వం సాధించినటువంటి విజయం కాదు అధ్యక్ష. 5 సంవత్సరాలలో కనీసం మీటింగ్ పెట్టుకోలేకపోయినటువంటి వీళ్ళు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడారు. సమస్య పరిష్కారం కాకపోతే కేంద్ర జోక్యం చేసుకొచ్చి వీటిని విడుదల చేయించుకున్నామన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీకి వెళ్లారు అంటే వారంలోనో 10 రోజుల్లోనో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏదో ఒక మంచి వార్త, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రకటన కేంద్రం నుంచి వస్తా ఉంది అధ్యక్ష. అదే గత పాలనలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తే ఆ కేసుల వాయిదాల గురించో, కేసుల్లో జాప్యం చేసుకునే దాని గురించో చర్చ జరిగింది తప్ప ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి గురించి జరగలేదు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. డాక్రా మహిళలకి అప్పుల్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అన్ని జిల్లా హాస్పిటళ్లలోనూ సిటీ స్కాన్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్యాన్సర్ మీద అవగాహన పెంచి ప్రతి మహిళకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది అధ్యక్ష. నేతన్నలకు మేము ఏదైతే హామీ ఇచ్చామో 25 కోట్ల రూపాయలతో వాళ్ళకి ఆరోగ్య బీమాను అమలు చేయడం జరుగుతోంది అధ్యక్ష. హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఇమాంలకి, మౌజన్లకి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేయడం జరుగుతోంది అధ్యక్ష.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం సభ మొదలవగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు, నిర్వహణ, అడవిపల్లి రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కనీసం కాలువల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు, పూడికతీత, షట్టర్ల మరమ్మతులు, అత్యవసర గండ్లు పూడిక, గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ పనులు కూడా చేపట్టలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధేశ్వరం అలుగు బ్యారేజ్ ప్రపోజల్ ఏదైతే ఉందో శ్రీశైలం రిజర్వాయర్ డ్యామ్ కు 90 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నది పైన ఈ ప్రపోజల్ అధ్యక్ష. అయితే ఏదైతే ఈ ప్రపోజల్ ఈ రోజనే కాదు, ఆ రోజు 2011 సంవత్సరంలో కూడా ఈ ప్రపోజల్ తీసుకురాగా ఆ రోజునటువంటి ప్రభుత్వం 26/6/2013 సంవత్సరంలో ఆల్రెడీ 21320 ఒక మెమో కూడా ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఆ మెమోలో చాలా క్లియర్ గా ఏదైతే కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో కృష్ణా నది మీద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అవసరం లేదు, ఎందుకంటే ఈ రిజర్వాయర్ 4 షోలో భాగంగా మరొక డ్యాం నిర్మాణం వల్ల అదనపు నీటిని నిల్వ చేయడం జరగదు. అందుచేత శ్రీశైలం రిజర్వాయర్ నీటి విలువ అంటే ఇప్పుడు శ్రీశైలం ఏదైతే ఉందో 215 టీఎంసీలు ఏదైతే కెపాసిటీ శ్రీశైలం ఉందో ఆ రిజర్వాయర్ లోనే మరొక రిజర్వాయర్ నిర్మాణం చేయడం ద్వారా ఒక 50 టీఎంసీలు అంటే ఈ 215 టీఎంసీల నీరే మరి 165 + 50 అంటే ఉన్న రిజర్వాయరే 2 రిజర్వాయర్లుగా అవుతుంది తప్ప ఎడిషనల్ గా వాటర్ ని నిల్వ చేసేటువంటి పరిస్థితి ఈ సిద్ధేశ్వరం ద్వారా రాదు అనేది ఒకటి. దీనివల్ల ఈ యొక్క ఏదైతే ఖర్చు నిరర్థకమైనటువంటి ఖర్చు అని చేత దీన్ని తిరస్కరించడం అయినదని చెప్పి గతంలోనే 2013లోనే మరి ఏదైతే గవర్నమెంట్ మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే కృష్ణా నది మీద మహబూబ్ నగర్ మరి ఏదైతే నంద్యాలకు ఇంటర్ కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పి గౌరవ సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈవేళ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సోమశిల నుండి ఆంధ్రప్రదేశ్లోని సిద్ధేశ్వరం నంద్యాల జిల్లాకు కనెక్టివిటీగా ఏదైతే 1083 కోట్ల రూపాయలతోటి ఒక ఐకానిక్ బ్రిడ్జిని ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మాణం చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించి ఇది ఆల్రెడీ టెండర్ల దశలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఈ యొక్క నేషనల్ హైవే ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో ఆ బ్రిడ్జి బ్యారేజీగా కూడా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీగా మారిస్తే బాగుంటుందని ఏదైతే ఆలోచన ఇచ్చారో మరి దీని మీద కూడా ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ అంటే బాగా హెవీ వెహికల్స్ 24/7 వెళ్ళేటువంటి నేషనల్ హైవే బ్రిడ్జి కాబట్టి అది బ్యారేజ్ని దాన్ని కూడా కనెక్ట్ చేస్తే అది కొంత ప్రమాదభరితంగా ఉంటుందనేటువంటిది మరి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అధ్యక్ష. ఏదేమైనా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా నోట్ చేసుకుని ఫర్దర్ గా దీన్ని ఇంకా ఏమైనా డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే రాయలసీమకి సాగునీరు అందించేటువంటి విషయంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. దానికి ఉదాహరణే మొన్ననే హంద్రీనేవా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక 5 రూపాయలు కూడా పెట్టినటువంటి స్థితిలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2500 కోట్ల రూపాయలు హంద్రీనేవాకి 5 నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష. నేను కూడా గతంలో 14-19లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమకు మీకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. టోటల్ బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకు మేము 12,000 కోట్లు పెడితే తర్వాత 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. 19-24లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది, కానీ 2,000 కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి కేటాయించినట్టు పరిస్థితి అధ్యక్ష. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్ మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వర్గీకరణ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మందకృష్ణ మాదిగ కోరుకుంటున్నారని, అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. మాలా మాదిగలను జగన్ సమదృష్టితో చూశారని, చంద్రబాబుల రాజకీయాలకు వాడుకోలేదని, సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మందకృష్ణ చూడాలని అన్నారు. అంతేగాని వైఎస్ జగన్ ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదని అన్నారు. మీరు ఉద్యమకారులు మరి ఈరోజు ఒక జాతి కోసం పోరాడుతున్నప్పుడు ఆ మాదిగ జాతి అభ్యున్నతికి ఎవరెవరు పార్టీలకు అతీతంగా చేస్తున్నారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత మీ మీద ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసినటువంటి కార్యక్రమాలు, ఒక మాదిగ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, చర్మకారులకు కానివ్వండి, డబ్బు కళాకారులకు పెన్షన్లు పెంచినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, 22 రకాల డీబీటీ స్కీమ్స్లో దామాషా ప్రకారం ప్రతి ఉపకులానికి వారికి రావాల్సినటువంటి వాటా వారికి అందించడంలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి మీకు కనపడలేదేమో, లేకపోతే కళ్ళున్నా కూడా కబోదిలాగా మీరు, మరి చెవులున్నా కూడా చెవిటోళ్ళలాగా మరి మీరు ప్రవర్తిస్తే మీరు చేసేదేమీ లేదు. ఈరోజు మీరు నిజంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశలో మీరు పోరాటం చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు ఎవరికి మరి పల్లెకి మోస్తున్నారో వారు ఆ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, మీరు వాస్తవాలు మాట్లాడండి. 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎన్ని మార్లు వారితో విభజించారో ఒకసారి వెనక తిరిగి సింహంలో ఒక్కనం చేసుకోండి. వారి చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉన్నా కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే ఇలా అరకొర కమిటీలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అధికారులతోటి కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలనే విషయం మీకు తెలుసు. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పుడు, అప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినారు మీరు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వారు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానివ్వండి, మరి వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఈ యొక్క కూటమి మరి లాభాలు కానివ్వండి, మరి వీటి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కేవలం రిజర్వేషన్ యొక్క వర్గీకరణ అంశాన్ని వాడుకున్నటువంటి విషయంగా చూస్తున్నారు తప్ప నిజంగా ఆ వర్గాలకు మేలు చేసేటువంటి ఉద్దేశం నీ దగ్గర లేదనేది అర్థమవుతా ఉంది. గడిచినటువంటి 30 సంవత్సరాలుగా ఈ విధంగా ఎస్సీలు మాలా మాదిగలు కొట్టుకుంటా ఉంటే అలా ఇద్దరి మధ్య అవగాహన సృష్టించి నీ యొక్క విధానాలు అమలు చేసుకుని వెళ్తున్నావు తప్ప నిజంగా ఈ పేద ప్రజలకు సేవ చేసినట్టు ఉద్దేశం మీ దగ్గర అర్థమవుతాం. ఈరోజు ఎస్సీలు తొలగించుకుని విడిపోతా కొట్టుకుంటా ఉంటే ఆ మంటల్లో నువ్వు సరి కాసుకుంటూ కూర్చున్నావు తప్ప నిజంగా ఆ వర్గాలకు మేలు చేసే ఉద్దేశం ఉందా అని చెప్పి సందర్భం అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా నిజంగా చంద్రబాబు నాయుడుకి తెలుసుకుంటే, నిజంగా రిజర్వేషన్ వర్గీకరణ మీద దానికి నిజంగా సామాజిక కట్టుబడి ఉంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో జిల్లా స్థాయిలో అంటా ఉన్నాం. జిల్లా స్థాయిలో కాదు, నిజంగా ఆ వర్గాలకు మేలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొదలు పెట్టుకుంటే, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు నీ వైపు ఏంటో తెలియజేయగలుగుతా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో నీ మీద ఆధారపడింది కదా, ఎన్డీఏ కూటమి మొత్తం మీద కూడా నీ మీద ఆధారపడింది. ఆధారపడినప్పుడు నువ్వేం చేతితో జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వెందుకు మేలు మిషన్ లెక్కేస్తావు అని చెప్పేసి కాకినాడ జిల్లా కరప మండలం వాకాడ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా కోటి కార్తీక దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 3వ సోమవారం సందర్భంగా వాకాడ గ్రామంలోని 2 రామాలయాల వద్ద చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించారు. గత కొన్ని సంవత్సరాలుగా రామాలయం వద్ద పోటాపోటీగా గ్రామ ప్రజలు దీపాల సంబరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే చింతామణి నాటకాలను ప్రదర్శించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని దీపారాధన
చేశారు. అలాగే వీధి వీధికి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా చిన్న పెద్ద చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ దీపాల సంబరం ఏర్పాట్లను కరప ఎస్ఐ సునీత తమ బృందంతో వచ్చి పర్యవేక్షించారు. జానకి గారు ఎంత మంచివారమ్మా, ఎంత మంచివారే. అవునమ్మా, ఇక సోదరి రామారావు గారు సత్యబాబు గారు అయితే చెప్పక్కర్లేదు. ఇది సత్యబాబు గారు ఎవరా? రామారావు గారు సత్యబాబుకే గుట్టేవే నువ్వు. అమ్మా, సోదరి రామారావు గారు సత్యబాబు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.